2025వ సంవత్సరం జూలై నెల 8వ రాశి వృశ్చిక రాశి. మేష వృశ్చిక రాశులకి కుజుడు అధిపతి. అటువంటి కుజుడు ఒక్కడు తప్పితే ఈ వృశ్చిక రాశికి ఏ గ్రహం బాగలేదు. ఇంతకుముందు కూడా చెప్పా, ఈ కుజుడు సెప్టెంబర్ నెల 28 వరకు ఈ రాశిలోనే ఉంటాడు. మరి ఈ కుజుడు బాగున్నాడు కానీ ఈ రాశి వాళ్ళు ఏం చేయొద్దు, తినింట్లో కూర్చోండి. తినింట్లో కూర్చుంటేనే మంచిది. ఇప్పుడు వ్యాపారం చేస్తే వ్యాపారం నష్టం వస్తుంది, ఉన్నది పోతుంది. ఇది ధర్మశాస్త్రం ఉంది. ఎట్లా ఉంటుందంటే, వాడు ఏం చేశాడంటే పెళ్లి చేసుకున్నాడు. భార్య రూపవతి శత్రువు అన్నాడు. భార్య అందంగా ఉంటే శత్రువు అవుతుందట. ప్రతివాడి కన్ను కూడా ఆ భార్య మీద పడుతుందని కురూపిని పెళ్లి చేసుకున్నాడు. సరే, కొన్నాళ్ళు పోయేటప్పటికి మంచి అందగత్త దొరికింది. దాని ఎమ్మడబడ్డాడు. సరే, దాని ఎమ్మడబడ్డ తర్వాత దాంతో కాలం గడుపుతున్నాడు. చివరికి ఏమైంది, వీడు బాగా సంపాదిస్తున్నాడు. ఇంత సంపాదించేప్పుడు ఇట్లాంటి అందహీనురాలు నాకెందుకు అందగత్త కావాలనుకున్నాడు. దాంతో తిరగడం మొదలుపెట్టాడు. చివరికి అదేం చేసింది, ఎప్పుడు కూడా వివాహం విద్యనాశాయ సర్వనాశాయ శోభనం అని స్త్రీ వ్యామోహంతో చేసే వృత్తి పోయింది. వృత్తితో పాటు ధనం పోయింది. ఈ ధనంతో పాటు దొరికినంత అది కాజేసింది. చివరికి తింటానికి తిండి లేకుండా పోయింది. ఈ ఉంచుకున్నాము పోయింది. ఇంటికి పోయేటప్పుడు చేసుకున్నాము లేదు, ఆమె కూడా పుట్టింటికి వెళ్ళిపోయింది. ఉన్నది బాయ, ఉంచుకున్నది బాయ అన్నారు. అట్లా కాకుండా ఎప్పుడు కూడా అందగత్త అనాకార కాదు మనకు కావాల్సింది. ధర్మపత్ని. ధర్మో రక్షతి రక్షిత. నీవు చేసేటువంటి ధర్మానికి నీకు ఉపయోగపడేది భార్య, ధర్మపత్ని. భర్త భరించేవాడు. ఈ భార్య చేసేటువంటి ధర్మకార్యాలన్నిటికీ కూడా భరించి ఖర్చు పెట్టేవాడు భర్త. భాగస్వామి భార్య, భరించేవాడు భర్త. భర్త చేసే పుణ్యంలో భాగం భార్య పంచుకుంటుంది, కానీ భర్త చేసేటువంటి పాపం మాత్రం భార్యకి రాదు. కాబట్టి ఇటువంటి పనులు చేయకుండా ధర్మంగా బతకడం ముందు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందులో ఈ వృశ్చిక రాశి పరిస్థితి పూర్తిగా బాగాలేదు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు, ఏమంటే నాకు తింటానికి కూడా తిండి లేదండి ఇంట్లో కూర్చోమంటావంటే, చేరు బియ్యం రోజు చేరడ బియ్యం గంజి కాచు తాగినా అన్నం తినడానికంటే ఎక్కువ బలంట. ఒకప్పుడు గంజి ఎక్కువ తాగేవాళ్ళు. అన్నం కట్టెల పొయ్యి మీద అన్నం గంజి వార్చేవాళ్ళు. ఆ గంజి బలమైందని ఈ గంజి తాగేవాళ్ళు. ఇప్పుడు గంజి తాగితే పనికిరానుల కింద లెక్క. దాంట్లో ఉన్న బలం దేంట్లో లేదు. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళు కూర్చొని తింటమే మంచిది. ఏదో చేద్దాం, ఏదో పడబడుద్దాం, ఏదో సంపాదిద్దాం, ఊరికినే కూర్చుంటే ఎట్లా అని ఆలోచన వద్దు. మెదలకుండా కూర్చోండి. మీ జాతకం చూపించుకోండి. మీ జాతక రీత్యా ఏ గ్రహాలు దోషాలు ఉన్నాయో ఆ దోషాలకి తగిన పూజలు చేసుకోండి. ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేయండి. తర్వాత ప్రతివాళ్ళు చేసే 2 తప్పులు ఉన్నాయి. పూలు కొనుక్కొస్తారు. కొనుక్కొచ్చే పూలు వాటివి కాదు, నిన్నటి పూలు. వడబడిన పూలు దేవుడిని ఎత్తిన పెట్టకూడదు. మేరు పర్వతం అంత పర్వతం తీసుకొచ్చి దేవుడిని ఎత్తి మీద పెట్టినట్లు అవుతుంది. ప్రతి ఇంట్లో కూడా ఇదివరకు పూల చెట్టు ఉండేది. ఇంట్లో ఉన్న పూలు తీసుకెళ్ళి దేవుడికి ఇవ్వాలి. తర్వాత కనీసం ఒక మారేడు దళమైనా సరే కోసుకొని వెళ్ళి శివలింగం మీద పెట్టించండి. మీ దరిద్రం పోతుంది. భగవంతుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఈశ్వరుడు ఐశ్వర్య కారకుడు. ఈశ్వరుడు ఇచ్చే ఐశ్వర్యం శాశ్వతంగా నిలబడేది. లక్ష్మి చంచలమైంది. మరి లక్ష్మి వచ్చే ధనం వెంటనే వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చెప్పడానికి ఏమి మంచి కనపడలేదు. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. స్వస్తి.